ఇంట్లోనే పడుకోవచ్చు కదా, ఎక్కడెందుకు పాడాలి అంటే, ప్రతివాడు నా మొహం నాకేం వచ్చని అనుకుంటే ఎట్లా అని ఇప్పుడు నిలిచింది, రేపు పొద్దున పోతుంది. రాను 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 తొందరగా, కానీ ఒక దశలో నన్ను నేను మరిచానంటే ఏమిటి, మెళకువ శక్తి, ఆలోచన శక్తి, బుద్ధి శక్తి ఎట్లా ఉంటుందో గాయన శక్తిలో కూడా వాళ్ళు డెవలప్ అయితే నాకు ఆనందం. భోజనం ఎదురా అనేవారు, నిష్కర్షగా చెప్పేవారు. పెద్దతల్లి గారు దొంగతనంగా అన్నం పెట్టేవారు, అంటే బాబాయ్ కోపడతారేమో. నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీకి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మన సాంగోపాంగుల శీర్షికలో మన ముఖ్య అతిథి డాక్టర్ కమండూరి శేషాద్రి గురువు గారు. ఆయన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, గాయకులు మరియు వయలిన్ విజర్డ్. సంగీతంలో ఆయన అపారమైన అనుభవం మరియు ప్రతిభకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన సున్నితమైన వయలిన్ వాద్యం మరియు గాత్రం శ్రోతలను తరతరాలుగా మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న ఆయన వయలిన్ వాదనంతో మరియు గానంతో ఎన్నో శిఖరాలను చేరారు. శేషాద్రి గురువు గారు ఒకే సమయంలో వయలిన్ వాయిస్తూ గానం చేయడంలో అపారమైన నైపుణ్యం కలవారు. ఇటువంటి ప్రతిభ చాలా అరుదుగా కనిపిస్తుంది. రాగం, తానం, పల్లవి కర్ణాటక సంగీతంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఆయన పల్లవిని అత్యంత సులువుగా, సుమధురంగా వాయించడంలో ఆయన దిట్ట. ఇక సంగీత కచేరీలకు వస్తే, దేశంలో వివిధ ప్రసిద్ధ సభలకు ఎంతోమంది దిగ్గజాలకు ఆయన వయలిన్ వాద్యం సహకారం అందించి సహబాష్ అనిపించుకున్నారు. సన్మానాలు మరియు అవార్డులకు వస్తే, సంగీత రంగానికి ఆయన చేసిన కృషికి గాను పలు విశిష్ట పురస్కారాలు లభించాయి. వాటిలో విశాఖ మ్యూజిక్ అకాడమీ వారిచే సంగీత కళా సాగర బిరుదు, శ్యామశాస్త్రి సంగీత రత్న మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న వంటి పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ శేషాద్రి గారు తన సంగీత జ్ఞానాన్ని తన తనయులకే కాక అనేక మంది శిష్యులకు పంచిపెట్టడం ద్వారా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని, వయలిన్ వాదన పటిమను భావితరాలకు అందిస్తూ మన సంగీత సాంప్రదాయాల్ని అప్రహితంగా కొనసాగిస్తున్న మహోపాధ్యాయులు శ్రీ శేషాద్రి గురువు గారు. ఈ సాంగోపాంగుల్ని మన పాడ్కాస్ట్ ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం, వారితో ముచ్చటించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. నమస్కారం. పాడ్కాస్ట్ విత్ ఎంసీవీకి స్వాగతం. ఈనాటి మన సాంగోపాంగుల శీర్షికలో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన విద్వత్మణి మన కొమండూరి శేషాద్రి గురువు గారిని. ఆయన గురించి పరిచయం చేసేటంత పెద్దవాడిని కాదు, కానీ ఆయన ఘన చరిత్రను మీ అందరి ఎదురుగుండా తీసుకొచ్చి మీ అందరికీ ఆయన తిరిగి ఘన చరిత్రను ఇంకొకసారి సింహాలోచనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. సాక్షాత్ శారదాంబ మాకు అనుగ్రహించింది. అయ్యో గురుగారు, మీరు ఎన్నో కచేరీలు చేశారు, ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు, ఎంతో మహనీయులైన వారందరితోటి మీరు మీ వాద్య సహకారాన్ని అందించారు. ఇంత చాలా పెద్ద చరిత్ర ఉంది మీ గురించి. అసలు నేను చదవడానికి కూర్చున్నప్పుడు 4-5 రోజులు అసలు ఐ వాజ్ కంటిన్యూస్లీ రీడింగ్. వీటన్నిటికీ కంటే ముందు మీ బాల్యంలో మీకు దీనికి ప్రేరేపణ ఎక్కడి నుంచి మొదలైంది? నమస్కారం. పారంపరికమైన సంగీత వంశంలో నేను పుట్టడం నా భాగ్య విశేషం. అద్భుతం. మా తాతగారు, మా నాన్నగారు, వారి యొక్క వైభవాన్ని నేను చిన్న వయసులో కొంతవరకు తెలుసుకోగలిగాను. ఎందుకంటే మా నాన్నగారు మాకు 9వ వయసులో పరమపదించారు. అప్పటికి వారు ప్రసిద్ధులైన వైణిక విద్వాంసులు. మాది చెప్పాలంటే మాది వైణిక పరంపర. మా నాన్నగారు, మా తాతగారు, మా పినతండ్రి గారు, ఇదంతా ఒక స్థూలమైన సంగీత ప్రపంచం మాది. మాకు సంగీతం తప్ప మిగతా ప్రామాణిక విలువలు ఏదీ తెలియదు. సంగీతం మా మమకారం, మా జీవనం, మా ప్రాణమే సంగీతం, ఊపిరి సంగీతం అని చెప్తే అతిశయం కాదని చెప్పచ్చు. అలాంటి విద్యుత్ ప్రపంచంలో విద్వాంసులతో మెలిగి ఆ సంగీత అంశాలను నేను వింటూ నేర్చుకోవడం జరిగింది. మాకు అందరిలాగా కూర్చోబెట్టి ప్రాథమిక పాఠాలు, తర్వాత పాఠాలు చెప్పడం జరగలేదు. అందరికీ చెప్తున్నప్పుడు మేము కూడా కూర్చుండేవాళ్ళం. పితండ్రి గారు నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టేవారు. అందరితో పాటు మాకు ప్రత్యేకమైన సదుపాయాలు ఏది ఉండేవి కాదు. విని నేర్చుకునే అవకాశం ఆ రోజుల్లో
అంతకంటే ఇంకొక అవకాశం. ఈరోజు అంటే అనేక టేప్ రికార్డులు, అవి రికార్డింగ్స్ అవునండి. పునశ్చరించడం చేయడానికి వాళ్ళు అవతల వాళ్ళు మళ్ళీ ఒకసారి పాడమని చెప్పి వాళ్ళకి పాట వినటానికి అనేక అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి. వర్తమాన కాలంలో. అవునండి. మా కాలంలో మళ్ళీ పాడమంటే ఏమంటారు వాళ్ళు గురువుగారు, మళ్ళీ పాడటం ఏమిట్రా అనొచ్చు కూడా వాళ్ళు. అంటే పాడుతుంటే మనం వెంటనే ఆకలింపు చేసుకొని మననం చేసుకొని దాన్ని అధ్యవసాయం చేయాలి. అంతే తప్ప గురుగారు కూర్చోబెట్టి వాళ్ళని వేధించి పాడతావా చెప్తావా లేదా అని అంటారు. వాడు పాడారంటే మనం వెంటనే నేర్చుకోవాలి. ఆ వినికిడికి వచ్చేసేయాలి. ఆ వెనికిడి సంగీతం మాకు మా జీవనంలో గొప్ప వరం అని చెప్పాలి. అటు వినటంతోనే దాన్ని సాధన చేసుకోవటం, సాధిక చేసుకోవటం, ఆచరణలో పెట్టుకోవటం, ఇవన్నీ అంశాలు మాకు పుట్టుకతో అవకాశాలు దొరికినవి. అలాంటి విద్వాంసులతో మేము మా జీవనం ప్రారంభమైంది. మా కాలంలో విద్వాంసులు కూడా అలాగే ప్రేమ అతిశయమైన విలువలు కలిగిన విద్వాంసులు. వాళ్ళతో కూర్చోటం చాలు మాకు జీవనంలో చేసిన ఒక భాగ్య విశేషం ఉంటాము. అలా మా కాలంలో పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు చాలా పెద్ద విద్వాంసులు. ఆ రోజుల్లో వారు గొప్ప విద్వాంసులు. వారిని ఏదో మాట్లాడుతూ విద్వాంసులుగా గౌరవించేవాడిని, కానీ వారి దగ్గర నుంచి ఎక్కువ సేకరించాలంటే వారిని కాస్త ఉత్తేజపరచాలి. అరే నిన్న పాడారండి, బాలమురళి గారు పాట విన్నాం, మీ పాట విన్నాం, ఎవరి పాటలు వారిలో ఆ విద్వత్తు మాకు భాషించేది. మీరు లాల్గుడి గారు వాయించినప్పుడు మీరు పాడారు, మరి బాలమురళి గారు పాడుతున్నప్పుడు మేము తరచు బాలమురళి గారు వాద్యం వింటుండేవాళ్ళం, లాల్గుడి గారు వైలిన్ వింటుండేవాళ్ళం. ఎవరికి వాళ్ళే అతిశయమైన భాగ్యం. వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో ఆ సంగీతాన్ని మనం వినటం, పంచుకోవడం అనేది భాగ్య విశేషం అని చెప్పాలి. మాకు అలాంటి సౌకర్యం ఏర్పడింది. మా గురువుగారు ఎం చంద్రశేఖరం గారు, వారు చాలా గొప్ప వైలినిస్ట్ విద్వాంసులు. వారు గాత్రంలో కూడా ప్రాబల్యమైన విద్వాంసులు. అలాంటి వారితో కూర్చోవడం మాకు భాగ్య విశేషం ఉంటాం. అంటే అందరికీ అదృష్టం ఉంది. ఆ విద్వాంసు సాధారణంగా వాళ్ళు చెప్పేట పెట్టాలని కూర్చోబెట్టరు. కావాల్సిన వాళ్ళ పిల్లలు ఎవరు ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు, వాళ్ళకే పాఠం, మిగతా వాళ్ళు అవతల ఉండాలి. మాకేమిటంటే గురువుగారు చెప్తున్నప్పుడు మేము వినాలి, సహజంగా కూర్చొని వినడానికి అవకాశం ఇచ్చేవారు. ఆ వినికిడి ఎక్కువ ఉండాలి. విద్వాంసుడికి బాగా పైకి రావాలంటే వినికిడి శక్తి బాగా ఉండాలి, ఆకలింపు చేసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి. రిపీటెడ్ ప్రాసెస్ అది. ఎంత రిపీటెడ్ ప్రాసెస్ ఉంటే ఆ రిపీటెడ్ ప్రాసెస్లో మనం నేర్చుకోవాలి, వినాలి, అధ్యవసాయం చేయాలి. అన్ని పనులు ఏకకాలంలో ఉండేవాళ్ళు. మళ్ళీ పాడరు. విద్వాంసులు బాలమురళి గారు ఉన్నారనుకోండి, అద్భుతంగా పాడారు, మనం విన్నాం. మళ్ళీ ఎప్పుడు పాడతారంటే కాదు, ఆయనకి ఎప్పుడు మూడు వస్తుందో మనం వెళ్ళి వారిని సేవించి నమస్కారం చేసి వారిని వినే అవకాశం అప్పుడు కల్పించుకొని అది వెంటనే మనం ఆకలింపు చేసుకోవాలి. మళ్ళీ అడిగితే మళ్ళీ పాడరు వాళ్ళు. పాడితే ఏ మూడ్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కచేరీలు చేసే మహావిద్వాంసులు, సంగీతం కోసం పుట్టిన మహారాజులు వాళ్ళు. వాళ్ళని వెళ్ళి మనం ప్రతిసారి వాడిని ఇబ్బంది పెట్టి పాడండి, వాయించండి అని అడగలేం. అలాంటి సమయంలో వారి నోటి నుండి ఏమొస్తుందో అది దాన్ని వెంటనే గ్రాహ్యం చేసుకొని సాధక చేసుకోవాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడంటే టేప్ రికార్డు ఇవన్నీ వచ్చిన సాధనాలు, చాలా పరికరాలు ఉన్నాయి. అవునండి. మాకు దాదాపు 40 ఏళ్ళ 50 ఏళ్ళ కిందట ఆ పరికరాలు ఏం లేవు. కచేరీలో వినాలంటే నెదురు కృష్ణమూర్తి గారు పాడారు, అద్భుతం, మళ్ళీ ఎప్పుడు పాడతారు అని అట్లా కాచుకొని కూర్చుండేవాళ్ళం. అరే ఇప్పుడు కూడా నెదురు పాడతారట్రా, ఎవరు పక్కవాద్యం, లాల్గుడి జయరామన్ గారు, శివరామన్ గారు పక్కవాద్యం. అబ్బా అంటే ఒక్కొక్క పెద్ద విద్వాంసులతో వాళ్ళ ఒక పాట, ఒక్కొక్క గాయకుడితో ఒక్కొక్కరు వాద్యం ఒక రకంగా భాషిస్తుంది. ఎంఎస్ గోపాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, వారి వాద్యశైలి, చంద్రశేఖరన్ గారు వారి వాద్యశైలి, ఒక్కొక్క వాద్యశైలిలో ఒక రకమైన లాలిత్యం, మాధుర్యం, ప్రజ్ఞా పరాభవం వెలికితీసే, అప్పటికప్పుడు సద్యస్ఫూర్తిగా వాయించే అదే వాద్యాలు. బాలమురళి గారు ఇప్పుడు పాడిన ఖరహరపై మళ్ళీ పాడితే మరో రకంగా ఉంటుంది. అంటే విధమైన సంగీత ప్రవర్తన రీతులు అంటాం. అప్పుడప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు స్ఫురణ వచ్చే సంగీతాంశాలు వస్తాయి, అలా వెళ్తాయి. మనం ఏదో సాధిగా చేసుకొని
ఇప్పుడు మేము ఉంటున్నాం, ఎన్నోసార్లు సాధన చేసి ఆ నగుమతో పాడతాం. నిన్న బాలమురళి గారు పాడితే అట్లా లేదు, అది అద్భుతంగా ఉంది. ఈరోజు పాడారు పొద్దున, ఈరోజు కూడా ఎప్పటికప్పుడు అది వారి యొక్క విద్యా ప్రభావం అట్లాంటిది. సద్యస్ఫూర్తిగా పాడే ఆ, నీతి రీతులు, గాయక రీతులు అవి వింటుంటే మనకి అప్పుడప్పుడు ఏం కల్పన చేశాడు బాబాయ్ లాల్గుడి గారి భజన. అవునండి, నిన్న కరహరప్రే, నిన్న వాయించిన ఇది రీతి వేరు, ఈరోజు అది కరహరప్రే, అది రాగమే, కానీ వారు ఆరంభించిన రీతి, ఆ వెళుతున్న పోకడ, ఆ శైలి ఆ శైలి అప్పటికప్పుడు సద్యస్ఫూర్తిగా ప్రభవించేది. విద్వాంసుల యొక్క గాయన శైలి యొక్క వాద్య శైలిలో అప్పటికప్పుడు నూతనమైన పోకడలు అంటాం. నూతన పోకడలు, ఇది ప్రాక్టీస్డ్ పెర్ఫెక్షన్స్ కావు. అప్పుడప్పుడు వస్తాయి, అవి పెర్ఫెక్ట్ అయితే ఆ చేతులు వాయించే కొద్దీ, పాడే కొద్దీ విద్వాంసుల మనోధర్మలు ప్రాబల్యంగా విశేషంగా భాషిస్తాయి. వాళ్ళు కూర్చొని ఈరోజు కర్రప్రే పాడదాం, వీళ్ళంతా వచ్చారు కదా అని మన కోసం పాడలేదు, వాళ్ళు పాడుతుంటే దాంట్లో ఎన్నో సంగీత రీతులు అట్లా భాషించేవి. అవి మనం ఏరుకొని మనసులో మన్నం చేసుకుని సాధన చేసుకొని వెళ్ళాలి. మన విద్వాంసుల దగ్గర రీతులు అలా ఉంటాయన్నమాట. అవునండి. అంటే సంగీతాంశాలు ప్రాకటితమైనవి కాదు, అప్పటికప్పుడు పుట్టి అలా తలుక్కున మెరిసేవి. ఇప్పుడు లాల్గుడి జయరామన్ గారు విన్నాం మేము, అదే భైరవి వాయించారనుకోండి, ఆ ఆరంభం వేరు, ఆ పోకడ వేరు, ఆ స్పీడ్ వేరు, ఆ వేరియేషన్స్ వేరు, అక్కడ భాషించే రీతులు అప్పటికప్పుడప్పుడు గుబాళింపులు. అవును, ఎట్లా వస్తాయంటే వస్తాయి. అది అవును గురుగారు, వాళ్ళు నేర్చుకొని సాధన చేసిన రీతులు కావు ఇవి, అప్పుడప్పుడు భాషించే పరిమళాలు అవి. అవును గురుగారు, ఆ రోజుల్లో ఇప్పుడు మీరు ఎన్నో ఒక 5 తరాలు చూశారు ఇంచుమించు. అవును, గురుకులాన్ని చూశారు. సో ఇప్పుడు ఆధునికంగా కూడా చూస్తున్నారు. సో ఆధునికంగా నేర్పే పద్ధతులు, మీ టైంలో అవి నేర్పించే పద్ధతులు, అది సంగీతపరంగా కావచ్చు, సంగీత పాఠాలు కావచ్చు, వాటి మీద మీ అభిప్రాయం చెప్తారా? అది విద్యా వైదుష్యం అప్పటికప్పుడు ప్రకాశించేవి, అది సాధనతో మెరుగుపడేవి కాదు. అప్పటికప్పుడు గుబ్బాళించే ఒక పరిమళాలు. నిన్నటి పరిమళం ఎలా ఉంది, ఈరోజు పరిమళం ఎలా ఉంటుందంటే అదే ఆ గులాబీ రేకులు. ఈరోజు మనం పిలిచిన ఆ పరిమళాలు, సువాసన అది వేరు, ఇది వేరు. అదే అనుకున్న గులాబే, చూసిన గులాబే. ఈరోజు మనం పిలుస్తున్న దీంట్లో వైదుష్యమైన ఇదిగా ఉంటుంది. దాన్ని ఎట్లా నువ్వు వివరణ చేస్తావంటే అది మాటలతో వివరించగలిగిన ఒక దాంట్లో ఉండదు. అప్పుడు ఆగ్రహించే పరిమళ. అలాగే సంగీతాంశాలు కూడా గాయకులకు నేదుల కృష్ణమూర్తి గారు పాడారు, ఒక ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఉండేవారు, చాలా ప్రసిద్ధి వారు. ఒక విద్వాంసుని మరొక విద్వాంసులతో పోలిక అనవద్దు, కానీ ఒక్కొక్కరిలో లయ విశేషాలు కొన్ని కనపడతాయి పాటలు. కొందరి పాటల్లో గాన పరిమళాలు, కొంతమందిలో పాడుతున్న నీతి రీతులు, ఫ్యాకల్టీస్, మ్యూజికల్ ఫ్యాకల్టీస్ అప్పటికప్పుడు వేరియంట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆ సంగీత అంశాలు ఆహా ఎట్లా ఆలోచించాడో, ఎట్లా పాడుతున్నాడు రా బాబు అనుకుంటాం. అది వచ్చింది, తలుక్కున మెరిసింది, వెళ్ళిపోయింది. అది మళ్ళీ రిపీటెడ్ అది రావు. వాళ్ళొక సాధనా శక్తి చేత మనోధర్మం అంటాం మనం. ఆ మనోధర్మం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రకాశించేస్తుంది. మన ఆలోచనలు ఎట్లా అయితే ఆలోచన పరిమళాలు ఎట్లా ఉంటాయో, గాయకుని గాన రీతులు కూడా, వాద్య రీతులు కూడా అప్పటికప్పుడు సోయగాలు. ఇప్పుడు ఎంఎస్ గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఆరంభం నుంచి ఆద్యంతం నుంచి రాగం యొక్క సంపూర్తిగా ఉంటుంటే ఎన్నెన్నో పరిమళాలు వారి వాద్యంలో కనిపిస్తాయి, అది ప్రకాశిస్తాయి. ఎట్లా వెళ్తుంది, ఎట్లా వాయిస్తారు, ఏమిటి పాడుతున్నారు మనం వివరించడం కాదు, అది ప్రాక్టికబుల్ మనకు కాదు. వారు వాయిస్తుంటే అది మెస్మరిజంగా ఉంటుంది. ఏమిట్రా బాబు, ఎట్లా వాయిస్తుంటారా బాబు, ఇది వాద్యం అసలు అనిపిస్తుంది మాకు. అంటే ఆ రకమైన పరిమళం అప్పటికప్పుడు సద్యస్ఫూర్తి అంటుంది దాన్ని. అవునండి.
అప్పటికప్పుడు ఆలోచనతో పరిమాణంతో కాదు, అది అవి భాషిస్తాయి. మేము వాయిస్తుంటే ఆచార్యులు వాయిస్తున్నాడు అంటారు. బాలమురళి గారు లేకపోతే ఎంఎస్ గోపాలకృష్ణ, లాలూడి జయరామ్ సార్ వాళ్ళు వాళ్ళు వాయించేటప్పుడు అది సహజంగా వస్తుంటాయి. ఎన్నెన్నో కావాలి నేను మనం ఏరుకోదలుచుకుంటే అలా అన్నీ పరిమళాలు మనం వెళ్ళి తెచ్చుకొని నింపుకోవచ్చు మనసులో. అంటే గాయకుని యొక్క వాద్య రీతులు, గాన శోభలు అవి వర్ణింపడానికి చాలా అసాధ్యమైనది. అవును గురుగారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ తరం వాళ్ళు సంగీతాన్ని ప్రారంభించి నేర్చుకుంటున్న వాళ్ళకైనా సాధిస్తున్న వాళ్ళకైనా సంగీతాన్ని ఎప్పటికీ సాధకులమే మనం అవును. సంగీతంలో. సో అలాంటి వారికి, మాలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? అల్ప ప్రమాణాలతోటి మనం సంతోషించకూడదు. అల్ప ప్రమాణాలు అంటే ఏదో సద్యస్ఫూర్తిగా బాగా వాయించడం అనుకుంటాం. అది శాశ్వతంగా రావాలంటే, అది మెరుగుపడాలంటే అది మనసు గాయకునిక లేక వాద్యకుని యొక్క శైలిలో అది పరిమళాల్లాగా భాషించాలి తప్ప సాధనా బలం చేత అవి జాలవు. అపారమైన సాధన చేత అప్పుడప్పుడు గుబాళిస్తుంటాయి. పరిమళం ఎట్లా గుబాళిస్తుందంటే చెప్పలేము. ఆ గాలి వస్తుంది, ఆ గాలితో ఈ ఈ చుట్టూ నుంచి వచ్చిన ఈ పుష్పాలు వికసించి పరిమళాలను వెదజల్లుతాయి. అట్లా గాయకునికి మనస్సులో కూడా ఆ సంగీత మెళకువలు ఆహా అనే రీతిలో ఉంటాయి. అవి సెట్ ప్యాటర్న్స్ కాదు. సంగీతం విషయంలో చెప్పాలంటే గాయకుడికి అప్పటికప్పుడు సద్యస్ఫూర్తి అంటాం. అంటే ఆలోచనలు అప్పటికప్పుడు వితౌట్ ప్రెమెడిటేషన్ అంటారు. అది ఆలోచించుకొని పాడినది కాదు ఒక గాయకుడు. పారంపరికంగా ఒకదాని వెంట సద్యస్ఫూర్తిగా విడిపోతాయి తప్ప ఆలోచనతో ప్రాక్టీస్డ్ పెర్ఫెక్షన్ కాదు. ప్రాక్టీస్డ్ పెర్ఫెక్షన్ మన వాళ్ళకి సాధకులకు వస్తుంది. విద్వాంసుల యొక్క స్థాయిలో అవి సహజంగా వస్తూనే ఉంటాయి. ఆ ప్రమాణంలో మనం వినటం ప్రారంభించాలి కూడా. ఒక పెద్ద విద్వాంసులు ఉన్నారంటే ఆయనకు పాటలో ఉండే వైదుష్యం ఒకటి ఎలా ప్రకాశింపజేసేట్టు ఆయన పాడుతున్నారు, ఆయన రీతులు ప్యాటర్న్స్ ఎట్లా ఉంది, గాయకుడికి సాహిత్యంలో ఉండే స్ఫూర్తి ఎలాంటిది, ఆ గానశక్తిలో తన యొక్క సాహిత్యాన్ని ఎట్లా గుబాళింపజేస్తున్నాడు అనేది ఇతని చేత సాధన చేత లోకానికి తెలియబడతాడు. అందువల్ల సాధన చేతనే విద్వాంసులు ప్రకాశించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రకమైన రీతి కోణంలో విద్వాంసులందరూ ఎంత విద్వాంసులైనా ఇంకా సాధన చేస్తూనే ఉంటారు. ఆ సాధన చేసే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఆ సాధన చేతే శోభిస్తాయి. అతని చేతిలో వాద్యం కానీ గాత్ర శైలి కానీ సాధన చేతనే అది లోకం విదితమైంది. లోకంలో అతనికి ఒక సంప్రదాయాన్ని మూట కట్టుకున్న విద్వాంసులాగా అతను రాణిస్తాడు. కాబట్టి సాధన ప్రధానం. సాధనతో పాటు ఆలోచన రీతులను సుసంపన్నం చేసుకోవటం. మనం బాగా పాడామనుకోకూడదు, బాగా వాయించామనుకోకూడదు. ఈరోజు వాయించారు, రేపు ఎట్లా ఉంటుంది నీ గతి. అందువల్ల విద్వాంసులు ఎప్పటికీ విద్వాంసులు అనుకోకూడతాను. తాను నేను విద్యార్థిని అని ఆ సంకల్పం ఎప్పుడైతే అతని మనసులో ప్రకాశిస్తుందో అప్పుడు విద్వాంసులుగా తయారడానికి అవకాశాలు సోపానాలు ఏర్పడతాయి. ఆ మెళకువలు రావాలి, ఆ మెళకువలు విని ఆనందించాలి. ఆనందించడం కూడా ఇంపార్టెంట్. నేను బాగా పాడాను అనుకోకూడదు. భగవంతుడు మనకి చక్కగా అనుకూలించాడు, ఈరోజు కచేరీ ఏదో జయప్రదంగా జరిగింది. భగవంతుడికి ఆ సన్నివేశం వాడికి రుణపడి ఉన్నాం అనుకోవాలి. కృష్ణార్పణం అనుకో. అంతే భగవత్ అర్పణం. మమ్మల్ని మేమే ఒక్కొక్కసారి ఒక దశలో మర్చిపోతాం. ట్రాన్స్ అంటాం మేము. అవును. అది ఎట్లా వెళ్ళేవారంటే ఏదో పాడుతున్నాను, నాకు నేను మర్చానయ్యా బాబు, నగుమ మీద పాడారు, బాగానే పాడాను అనుకున్నాను. కానీ ఒక దశలో నన్ను నేను మరిచానంటే ఏమిటి, తన యొక్క సంగీత రీతిని తానే అనుభవించాడు అనమాట. తను అనుభవించాడు. అంతర్లీనత. ఆ అంతర్లీనత అతను అందరికీ సాధ్యపడదు. కరెక్ట్. అన్ని వేళల్లో సాధ్యపడదు. సాధనా విశేషం చేత మనం బాగానే పాడవచ్చు, ఒక స్టాండర్డ్లో మనకు వెళ్తుంది.
ఆచార్యులు బాగానే పాడతాడు, పర్వాలేదు. మనం మర్చిపోయినట్టు పాడాము ఈరోజు అంటే అది ఒక గొప్ప సన్నివేశం. అందరికీ ఆ సన్నివేశం ప్రాప్తం కాదు. గురువు కటాక్షం చేత గురువిన గులామను అగువ తనక ముక్తి దొరయేదన్న అని పెద్దలు చెప్తారు. గురువు యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ శిష్యుడికి ఆ విద్య చక్కగా అవగతమై మెళకువలు చేసి వాడు శోభిస్తాడు అని పెద్దలు చెప్తారు. ఆ శోభించడానికి అవకాశం మనం ఇవ్వాలి కదా. బాగానే పాడుతున్నాం తృప్తి చెప్తే మనం ఇక్కడే ఉంటాం. మనం అందువల్ల విద్య యశస్ సాధనంగా లోకం ముందు ప్రకాశింప చేయాలంటే మనం సాధన ఎప్పుడు అన్ని వేళలో సాధన అవుతాం. అణకువ ఇంపార్టెంట్, వినయ విధేయతలు చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. వండర్ఫుల్ గురువు గారు. చాలా అసలు ఇంత సాధించినా ఇంకా ఏదో సాధించాలి, ఎప్పుడు నిత్య విద్యార్థిగా మనం ఉండాలి. వాళ్ళు ముందర ఉన్నారు, మన ముందర. అవును, నిన్న ఉన్నారు, రేపు ఉంటారు, ఉత్తర కాలంలో కూడా ఉంటారు. అందులో విద్వాంసుడు తాను విద్వాంసుడు అనుకోకూడదు, తాను ఇంకా నేర్చుకోవాలనుకుంటాడు. దెన్ ఓన్లీ హీ విల్ ఫ్లరిష్. ఫ్లరిష్ కావటానికి మన గురించి మనం ఎప్పుడు తక్కువగానే ఆలోచించాలి. అసలు ఆలోచన చేయకూడదు. వచ్చింది పాడాము, వచ్చింది మనం వాయించాం, భగవంతుడి అనుగ్రహం బాగుంది, కచేరీ ఇది దేవుని దయవల్ల బాగానే వెళ్ళింది అనుకోవాలి తప్ప ఇది మనం ప్రజ్ఞ చేత సాధించాం అని ఆ రోజుకి అదే మురిసిపోతే ఆ మాయలో పడకూడదు. తప్ప పడకూడదు, ఎప్పుడు పడకూడదు. కరెక్ట్. గురుగారు, మీరు అటు గాత్రం, వయలిన్, వయోలా ఈ మూడు కూడా మీరు అద్భుతంగా మీరు అందులో ఒక ప్రావీణ్యతను సంతరించుకున్నారు. సో సాధన మాత్రం చేతనే, సాధన మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్షన్. సో మీరు మీ పెర్ఫార్మింగ్ కెరియర్లో మీరు ఎప్పుడు ఇది నేను పెర్ఫార్మింగ్ కెరియర్ ఇవ్వచ్చు అని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? 8వ ఏట అని చెప్పచ్చు. ఓకే, 8, 9 అంటే 10 కల్లా మేము కచేరీకి పక్క వాద్యాన్ని తీసుకెళ్ళేవారు మా తండ్రి గారు. అంటే అప్పటికే మీకు ఆ స్థాయికి మనం ఇప్పుడు గ్రహించింది కాదు, పూర్వజన్మలో సుకృతం చేత లభించిన ఆ విద్యా సంబంధమైన మెళకువలు రాను తొందరగా సుకృతాలు అవి వికసింపజేసేది. పెరుమాళ అనుగ్రహం చేత మనకి తొందరగా మనం లోకానికి తెలియబడ్డాం. అంత మాత్రం చేత మనం విద్యుత్ సంపాదించినట్టు కాదు, పర్వాలేదు, గెట్టింగ్ అని అంటారే అలా లోకంలో వెళుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణంలో తృప్తి చెందకూడదు. ఆ తృప్తి వల్ల మనిషి నీరసపడతాడు తప్ప ప్రజ్ఞావంతుడు కాలేడు. అసలు మీ మాటలు వింటుంటే నాకు మాటలు రావటం లేదు. గురుగారు, మీరు అటు ఇప్పుడు మీరు చెప్పినట్టు 8వ ఏటే మీరు మీ పినతండ్రి గారితో మీరు వెళ్ళి సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. సో మీరు అద్భుతంగా వాయించిన సందర్భాల్లో మీ ఇంట్లో వారు కానీ, మీ మిత్రులు కానీ, మీ తోటి అక్కడ గాత్ర కచేరీ ఇచ్చే విద్వాంసులు కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? లేవనే చెప్పాలి. అంటే మేము పెరిగిన వాతావరణాలు, పిల్లల్ని మనం బాగా మెచ్చుకుంటే వాళ్ళు పాడైపోతారని వాళ్ళ దృష్టి. మాకు అలాగే ఇప్పటికి కూడా మేము మా దగ్గర వాయించే పిల్లల్ని కానీ మేము కానీ ఈరోజు కచేరీ బాగా జరిగింది పండు మేము ఏమో మొత్తం ఏదో బండి వెళ్ళింది, తల ఊపారు, ఆశీర్వదించారు, అంతే తప్ప మనం ఒక వైదుష్యం అని అక్కడ ఆ మాటే రాదు మాకు. ఎందుకంటే సాధించవలసింది దెర్ ఇస్ ఏ లాంగ్ వే టు గో అని. ఈ జీవిత ప్రయాణంలో మనం ప్రమాణాలు తొందరగా సాధించాం అంటానికి లేదు. ప్రామాణికమైన స్థితి మనకి అప్పుడప్పుడే రాదు, చివరికి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ లాంగ్ వే టు గో. అంతే, ఎంత మనం సాధన చేసినా ఇంకా సాధన చేయవలసిన విషయాలు చాలా ఉంటాయి అని ఆ ఎరుక అంటారు. ఆ ఎరుక ఉంటే మనకు తొందరగా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి దోహదపడుతుంది. గురుగారు, మీరు ఎన్నో సభల్లో కచేరీలు చేశారు. మన ఈ ఒక కచేరీ ఒక కీర్తన, సంకీర్తన, ఒక దీనికి రాగం, తానం, పల్లవి, ఈ 3 ముఖ్యమైన ప్రాణనాడులు. అవి ముగ్గురమ్మలమ్మ ములపుటమ్మ అన్నట్టు ఆ త్రివేణి సంగమాన్ని మీరు రసికులకి ఎలా పంచేవారు? ఇది చాలా విశిష్టమైన ప్రశ్న. ఒక్కొక్కరి స్వభావంలో ఒక్కొక్క గాత్రంలో ఒక సంగీతాంశం
ప్రకాశం తీరు వేరువేరుగా ఉంటుంది. ఒక గాయకుడే పాడినప్పుడు నిన్న పాడిన కరహరప్రియ ఈరోజు అతని ఎత్తుబడే వేరుగా ఉంది. నీ దగ్గర పాగారి బాగానే ఉంది. ఇది ఆహా, దీనికి వంపులు సొంపులు వేరు. ఇది అందంగా ఉంది. ఇందాక పాడిన స్వరంలో ఉండే కాలపై కాలం దరిదప్ప గరి గమనిదమ పా ఇదంతా ఆలోచన చేసిన పాడిన కాదు. ఇది అప్పటికప్పుడు స్వదేస్ఫూర్తిగా వచ్చినవి అది చేయాలి. అంటే ఇదివరకు సాధన చేసినవి ఉన్నాయి ఎక్కడో మనలో దాగి ఉన్న సంగీత అంశం ఇప్పుడు కర్ణాటకలో ఇప్పుడు ఈ యొక్క చట్టంలో పాడిన సంగతిలో ఫ్రేమ్లో ఫిక్స్ ఇట్లా చేస్తారు. వచ్చినాయి. ఇది మళ్ళీ తర్వాత వస్తుందంటే వస్తుందో రాదు మనకు తెలియదు. ఎందుకంటే మెరుగుగా రావచ్చు. అవును. అంతే అంటే గాయకుళ్ళు పాడే రీతిలో కూడా కొత్తదనం ప్రవేశపెట్టుకోవాలి. కొత్తదనం తాను ఆస్వాదించాలి. ఇతరులకు కచేరీలు ఆస్వాదించడం తప్పదు, చేయాలి. అవును, అవును. మన వృద్ధి కోసం మనలో ఉండే సంగీతాంశం కూడా మనం ప్రోధి చేసుకోవాలి. యూ హ్యావ్ టు సెట్ థింగ్స్ ఇన్ ఎ గ్రాండ్ వే. అవునండి. ఒకబరి కొయ్యారమై ఈ పాడే గాయకుడు ఆ రాగ స్వరూపాన్ని తను ఆస్వాదించడం కాకుండా అందించడానికి కావలసిన ప్రామాణికమైన సంగీతాంశమును జోడింపు, వాటి యొక్క జోడింపు. పాడింది నువ్వే, పాడింది నీ మనోధర్మమే, అయినా నూతనత్వం అంటూ అది ఇంటెన్సిఫై చేయాలి. అవునండి. గాయకుడు చేయవలసింది అంటే ప్రచోదనం చేయాలి. శ్రోతలో వినికిడి మంచి శ్రోత రోజు పాడుతుంటాడు, వింటుంటాడు. కానీ గాయకుల్లో సంగీత కల్పన చేసేటప్పుడు నూతనత్వాన్ని మనం ప్రోధి చేయాలి. డెవలప్ యువర్ ఇంటెన్సిఫైయింగ్ మెలోడిక్ ఎంటిటీస్ అంటాం. ఇన్కార్పొరేట్ చేసుకుంటా చేయాలి. అంటే మనకంటే ప్రకాశవంతమైన ఒకడు ఉన్నాడు ఎదురు. నిన్న పాడాడు, ఓహో దర్బారు పాడాడు, చాలా అపూర్వమైన రాగం, బాగా పాడాడు, అట్లా మనం కూడా ట్రై చేయాలి అనేది ఉండాలి. మనం నిన్న పాడినదే మన పాడినదే పాత చింతకాయ పచ్చడి కాకుండా అప్పుడు నూతనత్వాన్ని మనం సాధించాలి. ఆ సాధించే మార్గంలో మనకు సాధన, మనకు శ్రమని చక్కగా ఇంటెన్సిఫై చేయాలి. అవును గురుగారు మీరు నేదురూరి కృష్ణమూర్తి గారితో కూడా మీరు ప్రయాణం చేశారు చాలా కాలం. సో వారి కచేరీల్లో కూడా మీరు మీ సహ వాయిద్యాన్ని మీరు అందించారు. అలాగే శ్రీరంగం గోపాలరత్నం గారు పద్మశ్రీ ఆవిడతో కూడా మీరు మీ ప్రయాణాన్ని సాగించారు. వారి గురించి ఏమైనా వివరిస్తారా? అందరిలో ప్రజ్ఞావంతంగా భాషించే విశేషం ఏంటంటే ఇది మనోధర్మం అంటాం. ఒక్కొక్క గాయకుల్లో ఒక రకమైన సంగీత శైలి అంటాం. ఆకృతి దాల్సింది. శరీర నిర్మాణం ఎట్లా ఉంటుందో చాలా ఫిజిక్ భలే ఉందండి, బాగా పాడతాడు, మంచి కంఠం ఉంది, అప్పుడు పాడేటప్పుడు నూతనత్వం ప్రకాశింపజేస్తాడు అంటారు. ఎక్కడి నుంచి అంటే వాడి సాధన శక్తి చేస్తారు, వినికిడి శక్తి చేస్తారు, ఇతరులకు సంగీతం ఆస్వాదించడం చేత. మనం ఎప్పుడు అనుకుంటాం మన సంగీతమే బాగుంది అనుకుంటాం, అది చాలా దుర్మార్గమైన అభిప్రాయం. ఇతరులకు సంగీతం ఉంటే మేలుమైన అంశాలని మనం ఆకళింపు చేసుకోవాలి. అన్నీ మనం సాధించలేవచ్చు, అతనికి మనకు మనమే. కానీ మనకు సాధనలో ఉండే మెళకువలని సాధన శక్తి చేత వృద్ధి చేసుకోవాలి. లేకపోతే నిన్నటి పాడిన దర్బారు ఈరోజు కూడా పాడితే శ్రోత ఎక్కడ ఉంటాడు? కాబట్టి గాయకులో ఉండే ప్రచోదన శక్తిలో నూతన అంశాన్ని సాధించగలిగే ఒక మార్గం, ఒక శైలిని తాను డెవలప్ చేసుకోవాలి. అప్పుడే గాయకుడు లోకమునకు ప్రసిద్ధి చేయబడతాడు. అద్భుతం గురుగారు. మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గురించి ఎక్కువ మీరు ఆయనతోటి ప్రయాణం చేశారు, ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు చాలా వాటిల్లో. వర్తమాన గాయకులు అందరికి కూడా సుమారు 80% వారు ఆదర్శంగానే ఉంటారు. అలాగే పాడకపోవచ్చు, పాడలేరు.
ఆయనకైనా ఆ దానికోసం స్ఫూర్తితో వెళుతారు. ఆ స్ఫూర్తి ఉంటుంది. ఆ స్ఫూర్తితో వెళ్తారు. సో, మెలడీ అంటే మెలడిక్ ఎంటిటీస్ అంటాం. అవునండి. మార్మికమైన సంగీతాంశములను కొంతమంది ఆదర్శమూర్తులు కొంతమంది ఉంటారు. ఆ రోజు మాకు తెలిసిన రోజుల్లో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం ఒకవైపు, బాలమురళీ కృష్ణ గారు ఒకవైపు, అట్లా సమానమైన ప్రతిపత్తి గల ఆ రోజుల్లో సమానమైన ప్రతిపత్తి గల సంగీత ప్రాబల్యాన్ని లోకమునకు వితత్తి చేసిన మహానుభావులు చాలామంది ఉంటారు. ఒక్కొక్కరి శైలిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక నేదునూరి కృష్ణమూర్తి గారి శైలిలో, గాన శైలిలో ఒక ప్రచోదనం ఉంటుంది. మనుషులు ఎట్లయితే రూపురేఖలు ఎలా వేరుగా ఉంటాయో, ఉంటాయి. మెళకువ శక్తి, ఆలోచన శక్తి, బుద్ధి శక్తి ఎట్లా ఉంటుందో, గాయన శక్తిలో కూడా భిన్నమైన కోణాలుంటాయి. ద డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ మ్యూజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ అనేది చెప్పలేము. నిన్న పాడిన కరహర ప్రియ ఈరోజు ఒక విద్వాంసుడు పాడతాడు. నిన్నటికంటే మెళకువలో కొత్తదనం చూపించవచ్చు, లేక గానశక్తిలో నాకు సాధన బలాన్ని ప్రకటింపజేసుకోవచ్చు. అందరికి సాధన బలం చేత లోకమునికి పరిచయం కాకపోవచ్చు, కానీ కొంతమంది తన యొక్క కీర్తన పాఠవం అంటే లర్నింగ్ మెనీ కంపోజిషన్స్, అవును. మ్యూజికల్ ప్రొప్రైటీ అంటాం దాన్ని. ఆ సంగీతం యొక్క అంశములు ఎక్కువ సాధక చేసినందువల్ల వాళ్ళ యొక్క మనోధర్మం పెరుగుతుంటుంది. గాయకుడు ప్రతివాడు కూడా కొత్త అంశమును చేర్చుకుంటూ తన యొక్క సాధనా శక్తి చేత తన యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని మెరుగుపరుచుకోవాలి. అప్పుడే లోకం అతన్ని హర్షిస్తుంది. గురుగారు, ఆ స్ఫూర్తితో, మంగళంపల్లి వారి స్ఫూర్తితో మీరు చేసిన ప్రయోగాలు ఏవైనా మాకు చెప్తారా? ఆయనకంటే మించి చేసామని మనం చెప్పడం సాధ్యపడిన పడుతుంది. ఎందుకంటే ఈజ్ ఎ బార్న్ ప్రొప్రైటీ. పుట్టుకతో వచ్చినది వైశిష్య విలువలు, అది నేర్చుకుంటే వచ్చింది కదా. ఆయన జన్మాంతర సాధన చేత ఆయనకు అలవాడిన గొప్పతనం, మనకి మన యొక్క పెద్దలు మనకు అనుగ్రహించిన ధీశక్తి, సాధన బలం, ఇవన్నీ మనని తోడవుతాయి. అందువల్ల ఇతర విద్వాంసుల్లో ఉండే వైదుష్యాన్ని మనం స్వీకరిస్తూ మన యొక్క స్వశక్తి చేత మనం సాధించిన ప్రమాణాలను లోకానికి ఎరుకపరచాలి. మన ధర్మం అంటే ఎంటిటీ అంటే మ్యూజికల్ ప్రొప్రైటీ ఆఫ్ ది ఇండివిజువల్ అంటాం. విద్వాంసుడు తన యొక్క సాధన బలం చేత లోకమునకు ప్రకాశింపజేసుకున్న కొన్ని సంగీతాంశాలను తప్పనిసరిగా పాటించాలి. అది కీర్తన సాహిత్యాన్ని చక్కగా ఆకళింపు చేసుకొని అర్థం చేసుకొని, ఖగరాసు నీయానతి వినివేగమే సనలేడు ఓ ఖగరాజు గమ పదమ పపగారిని స గమ ప. ఒక విద్వాంసుని అనుకరించి పాడకుండా వాళ్ళని కొంత ఆదర్శమూర్తులుగా పెట్టుకోవచ్చు. తన యొక్క స్వశక్తి చేత, సాధన బలం చేత సంగీతం యొక్క నీతి రీతులు ఉన్నాయి. మ్యూజికల్ ప్రొప్రైటీ మనదైన మన శైలిని మనం అభివృద్ధిపరుచుకుంటూ సంగీతాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. ఒరిజినల్ స్టాంప్ ఆఫ్ ది ఇండివిజువల్. మనం నేర్చుకున్న సంగీతంలో మన యొక్క ఏమిటి, నీ యొక్క ప్రాపర్టీ ఏమిట్రా, ఏం సాధించావురా లోకంటే విద్వాంసులు తన యొక్క సాధించే కీర్తన ఎక్కువ నేర్చుకోవటం వల్ల, ఎక్కువ రచనలు నేర్చుకోవటం వల్ల వాగ్గేయకాల కల్పనా శక్తిని మనం కొంత సాధించవచ్చు. ఎక్కువ రచనలు నేర్చుకోవటం వల్ల ఎక్కువ కీర్తన పటిమ, ప్రొపర్టీ, మ్యూజికల్ ప్రాపర్టీ అంటాం, అది నేర్చుకోవటం వల్ల మనకి మనోధర్మం విస్తృతం అవుతుంది. ఏ కారణాల చేత మన సంగీతాన్ని డెవలప్ చేసుకున్నాం అంటే బై లర్నింగ్ సో మెనీ కంపోజిషన్స్, డిఫరెంట్ వాగ్గేయకార్స్, భాష చేత, నీతి రీతుల చేత, సంగీతాంశముల చేత, ది స్టైల్ రిప్రజెంటేషన్ చేత మనం ఒక వ్యక్తిత్వం అంటాం, ఇండివిజువాలిటీ, అది డెవలప్ చేసుకోవటం కూడా విద్వాంసులు చాలా అక్కర. గురుగారు, రాస్తే మీ బిరుదుల గురించి ఒక పేజీ, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కోడలు గారు చెప్పారు, మీకు వచ్చిన బహుమానాలు, మీకు వచ్చిన బిరుదులు అన్నీ కూడా వాళ్ళు
భద్రపరుచుకునే ఒక ఇంట్లో మొత్తం అన్నీ భద్రపరిచారని. సో, ఎన్నో ఉండొచ్చు మీకున్న పాండిత్యానికి. సో, కచేరీలు చేసేటప్పుడు శ్రోతల నుంచి వచ్చే మీకు శ్రోతల నుంచి మీకొచ్చే రెస్పాన్స్ ఎలా ఉండేది? ఏదైనా భగవత్ అనుగ్రహం చేతనే మనకి సంగీత శక్తి వైదుష్యం నేను చెప్పను. సాధన చేత, అనుభవపూర్వకమైన సంగీత అభినవేశం చేత, ఇతరుల యొక్క సంగీతాలను విన్న గురుత్వాకర్షణ శక్తి అంటానే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ, వాళ్ళ మనోధర్మాన్ని మనం నమస్కారపూర్వకంగా గౌరవించడం చేత కూడా కొన్ని మనకి లోపల ఇంటర్నల్గా డెవలప్ అవుతుంటుంది. నేదురు కృష్ణమూర్తి గారి ప్రస్తావన 2-3 సార్లు వచ్చింది. వారి నేరుగా వారి దగ్గర నేర్చుకోబోయేటప్పుడు వారితో పాటు పనిచేసాం. పనిచేసినప్పుడు అనేక సంగీత అంశాలు వారు ప్రకటించేవారు. అవంతా మనసులో పెట్టుకునేవాడు. నేను రచయితని, అందువల్ల సంగీత జ్ఞానం కాకుండా భాషా జ్ఞానాన్ని కొంత అలవరుచుకున్నాను. పాండిత్యం రాలేదు. దెర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. ఎందుకంటే పెద్ద ఒక ఆకాశంతో మహావిస్తృతమైన ఈ సంగీత సౌధం, ఈ సౌధంలో మనం కూడా ఒక చోటు ఇచ్చింది భగవతి. ఆ భగవతి చోటుని మనం పదిలంగా నమస్కార బాణాలతో రోజు నమస్కారం చేస్తూ ఆమెకు అనుగ్రహం కోసం అపేక్షిస్తుంటాం. ఏ రోజు మనం కృతకృత్యులైన తృప్తి ఎప్పుడూ ఉండదు. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. నేను పాడుకొని ఆనందించటం కంటే నా బిడ్డలు విని, అంటే శిష్యులు విని ఆనందిస్తే నాకు, వాళ్ళు డెవలప్ అయితే నాకు ఆనందం. ఎంతమంది శిష్యులు మన దగ్గర వాళ్ళు నేర్చుకొని ప్రభావితులవుతారో వాళ్ళని చూసి మేము సంతోషిస్తాం. అంటే మన రూపం అక్కడ మళ్ళీ ప్రకాశింపజేస్తున్నాడు పెరుమాళ్ళు. కాబట్టి అందరికీ భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే ఈ సంగీత శక్తి కానీ, వినికిడి శక్తి కానీ, సంగీత సాధించగలిగిన అనుభవైకమైన ప్రజ్ఞ కూడా భగవంతుడు ఇవ్వాలి. దానికోసం మేము కృషి చేస్తుంటాం. కృషి చేసింది చాలదా అంటే చచ్చేంత వరకు కృషి చేయాలి. అయ్యో, అంటే కొత్త కొత్త నిమిషాలు మనకంటే ప్రజ్ఞావంతుడు నా ఎదురుగా ఒకడు పుట్టాడు, ఇంకోటి పుట్టాడు. పలానా ఊళ్ళో నేను పలానా ఊళ్ళో విన్నానంటే ఒకటి పాట దర్బారు పాడాడు, చిన్నరావు ఎంత బాగా పాడాడు, వీడు దింపలేగా. వాడు విన్నాను నేర్చుకున్నాడా? కాదు, వాటిలో ప్రకాశింపచేసాడు భగవంతుడు. ఆ సంగీత శక్తిని సాధనా శక్తి చేత, అనుభవకమైన వినికిడి పరంపర చేత వాడు సాధించాడు. ప్రతిదీ మనం అనుకోకూడదు మనం సాధించాం, ఈరోజు దర్బారు బాగా పాడాను, లేకపోతే ఫలాని హిందుస్థానీ రాగా జై జయవంతి భలే పాడానంటే మనది కాదు, ఎక్కడో విన్నావు నువ్వు. అంతర్లీనంగా నీలో మనసులో ప్రభావం అక్కడ ప్రింట్ అయింది. అది ఈరోజు మనం అడిగాము, భగవత్ అనుగ్రహించి మళ్ళీ రిపీట్ చేసింది. ఇది నువ్వు పాడిన దర్బార్, ఇది పలాని నేదురు కృష్ణమూర్తి గారు, ఇది పలాని నూకల గారు పాడిన బాణి. అంటే మనం ఎక్కడో విన్నది ఈరోజు మన దగ్గర మళ్ళీ రైలప్ అవుతుంది. సంగీతం అంటే అదే కదా. సాధన ఎట్లా వస్తుందంటే రోజు ప్రాక్టీస్ చేస్తున్నందులో గాత్ర శక్తి వాడికి ఇనుమడింపిస్తుంది ఉంటుంది. ఆ ఇనుమడించిన శక్తితో వాడు పాడతాడు. కొంచెం పాడిన తర్వాత మీ ఓటు వాళ్ళు పక్క వాళ్ళు, ఈ నువ్వు పాడిన జై జయవంతి బాగానే ఉందిరా, పర్వాలేదు అన్నాడు. అంటే మీరు ప్రోత్సహించేవాడు. ఆ ప్రోత్సహించినందువల్ల వాడు ఇంకో కొంచెం అభివృద్ధి చేసుకున్నాడు. అంటే తనకు తాను తన ప్రజ్ఞ ఉన్నప్పటికీ అది ప్రకాశింపజేయడానికి దోహదపడే వ్యక్తులు పక్కన వాడు కొంతమంది ఉంటారు. వీడు కర్రహరప్రియ బాగానే పడతాడు అని పక్కవాడు చెప్తాడు. అయ్యా ఒకసారి నువ్వు కూడా పాడు, కర్రహరప్రియ నీ గురించి చెప్తున్నాడు అని పక్కవాడు అంటాడు. వాడు మనకి శక్తికి కారణం దోహదపడే మన నీతిరులు పక్కవాళ్ళు కొంతమంది మనని పాజిటివ్ ఎనర్జీస్ చుట్టుపక్కల శ్రోతలు అందుకని వినాలి. మన కచేరీ విని చప్పట్లు కొట్టి వెళ్ళేవాళ్ళు మంచివాళ్ళు కాదు నా దృష్టిలో. మనం విమర్శించిన వాడు. నువ్వు పాడిన పలాని జై జయవంతి బాగానే ఉంది, నిన్న కొంచెం వృద్ధి చేసుకో, హిందుస్థాన్ రాగాలు బాగానే డెవలప్ చేస్తారు, వాళ్ళు మన అనుగ్రహించారు. మనకంటే బాగా విన్నవాడు అనమాట మన ముందర వాడు బాగా విన్నాడు,
ఆ జై జయవంత రాగం ఫలాని వాడు పాడాడు, నేను కూడా విన్నాను, బాగుంది అని మనకి ఆ ప్రోత్సాహాన్ని, ఆ ప్రోత్సాహ శక్తిని మనకి అందించాడు. ఎదుటి వారి యొక్క ప్రోత్సాహం చేత మనం వృద్ధి పొందడానికి కారణభూతం అవుతుంది విషయాలు. అవును గురుగారు. అందువల్ల గాయకుడు సాధనను ఎప్పుడు మరవకూడదు. సాధన చేతనే తాను పునరుజ్జీవితున్నాడు. ఆ పునరుజ్జీవం అనేది గురువు అనుగ్రహమే కాకుండా తోటి వాళ్ళు కూడా మనని ఆశీర్వదించాలి. అద్భుతం. కచ్చెర వచ్చిన వినవాళ్ళంతా చప్పట్లు కుట్టి వెళ్ళిపోయారు, చాలామంది ఉంటారు. అవును. కాదు, దాని వాళ్ళ యొక్క డెవలప్ రియాక్షన్ ఏమిటని మనకి చెప్పేవాడు మనకి మేలు చేసిన వాడవుతాడు. అవును గురుగారు. అందరూ బాగుందని చెప్పేవాళ్ళు మర్యాద కోసం చెప్తారు 100కి 2 మంది. సరైనవాడు ఒకడో ఇద్దరు పక్కన ఉంటాడు, వాడు అరే నువ్వు పాడిన జై జయవంతి బాగానే ఉందిరా, పర్వాలేదు ఆయన చప్పట్లు కుట్టిన వాళ్ళందరూ గొప్పగా మెచ్చుకున్నట్టు మనం అనుకోకూడదు. శ్రోతలు ఆ సమయంలో వాళ్ళు విన్నారు, ఆ రాగం బాగుంది, ఆ కీర్తన బాగుంది, ఆ రీతులు బాగానే ఉంది, వెళ్ళారు, వాళ్ళు విన్నారు, వెళ్ళిపోయినారు. కానీ మనతో ఉండేవాడు ఉంటాడు, వాడు ప్రోత్సాహకుడు, వాడు నిజమైన మనల్ని ఆదరించేవాడు, మన యొక్క వృద్ధిని కాక్షించేవాడు. కాబట్టి మన శ్రోతల యొక్క మాటలు కూడా మనం చక్కటి గ్రహణ శక్తితో వాడు చెప్పిన అభిప్రాయాన్ని మనం లోపల వృద్ధి చేసుకోవాలి. అవును గురుగారు. కాబట్టి శ్రోత విద్వాంసుడు ఎంత గొప్పవాడో శ్రోత అంత గొప్పవాడు, మనం విమర్శించేవాడు అంతకంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టేవాళ్ళు ప్రోత్సహించు చేసేవాళ్ళే, కానీ మన గురించి దాన్ని మనకు వృద్ధిని కోరేవాళ్ళు అయితే దాంట్లో మన పాడిన వాటిలో ఉండే మంచి చెడులు కొంచెం విశ్లేషించి తార్కిక స్వభావంతో చెప్పేవాడు ఉన్నాడు. వాడు కావాలి మనకి, వాడు నిజమైన శ్రోత. వాడి ప్రతి ఒక్క అభిప్రాయం మనం స్వీకరించదగింది, ఆమోదయోగ్యంగా సంభావించాలి. కరెక్ట్. గురుగారు, మీ జర్నీ ఆఫ్ యువర్ మ్యూజిక్లో మీరు చాలామంది కళాకారులతోటి మీరు పనిచేసి ఉన్నారు, ఇది ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. మీరు వారితో పాటు ప్రయాణం చేసేటప్పుడు ఈ రాగంలో అయితే రక్తి కట్టిస్తారు అని ఉంటాయి కదా, అలాగా ఇప్పుడు నాకు ప్రత్యేకించి తోడి రాగం, చిక్కటి గమకం నాకు చాలా ఇష్టం, అలాగే దర్బార్ కన్నడ. సో ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క రాగం మీద ఒక పట్టు సాధిస్తారు. సో అలాగా మీకు ప్రత్యేకించి మీకు ఇష్టమైన రాగం ఏంటి, మాకు వినిపిస్తారా? నాకు తోడి రాగం చాలా సంతోషకరమైన రాగం అనిపిస్తుంది. అవును గురుగారు. మగరిస ఆనందకరము సంగీతము, ఆనందకరము సంగీతము, మహదానందకరము సంగీతము. ఇప్పుడు కల్పన చేసాం, ఇప్పుడు మహదానందకరము సంగీతము. ఎవరి సంగీతము? విజ్ఞులు కొనియాడిన సంగీతము, మహదానందము. విజ్ఞులు కొనియాడిన సంగీతము మహదానందము. ఎవరి విజ్ఞులు? లోకాంతర గీత జ్ఞానము చే, లోకాంతర సంగీత జ్ఞానము చే భాషించిన విషయాదుల తెలిసిన లోకజ్ఞుల సంగీతము. భాషా వైభవాన్ని తెలిసి సంగీతాన్ని ప్రవచించిన మహావిద్వాంసుల యొక్క సంగీతాన్ని ఆరాధనీయంగా సంభావిస్తున్నాను. అప్పుడు కూడా అనుకున్నాం మనం, అది ఇప్పుడు మాటల్లో వచ్చింది. అది 2-3 సార్లు పాడితే అది మనసులో నుంచి మహదానందము, లోకాంతరమైన సంగీతము, మహదానందము. అది ఒక వాక్య సంబంధితమైన స్టేట్మెంట్ అన్నమాట. లోకాంతరమైన సంగీత జ్ఞానము మహదానందము. ఎవరు చేసే మంది? జన్మాంతర సౌఖ్యానం, జన్మాంతర సౌఖ్యమని సంభావించిన, జన్మాంతర సౌఖ్యమని సంభావించిన విజ్ఞుల సంగీతం మహదానందం. అదొక పాట అయిపోయింది, అనుపల్లవిపోయింది. చరణం. ఎందరో మహానుభావుల గీత జ్ఞానము
వింటిని కంటిని చేకొంటిని, వింటిని కంటిని చేకొంటిని. ఇప్పుడు ఈ 3 మాటలు తయారైనవి. అది వింటిని కంటిని చేకొంటిని ఈ జ్ఞాన పరంపరను, వింటిని చేకొంటిని వాకొంటిని ఈ సంగీత జ్ఞాన పరంపరను. ఇది చరణం. ఇట్లా పాటలు అప్పుడప్పుడు మనం అభివ్యక్తించుకోవాలి. హౌ టు డెవలప్ టెక్నికాలిటీస్ అండ్ ఆల్సో సాహిత్య విశేషాన్ని మనం రాసుకోవాలి, మనసులో రాసుకోవాలి. ఇప్పుడు సంగీత కచేరీలో రాసుకోవడం నాకు ఎక్కడ అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీ ఎదురుగా పాడుతున్నాం, రాసుకుంటున్నాను. వింటిని చేకొంటిని కైగొంటిని ఈ సంగీత జ్ఞానం, వింటిని చేకొంటిని కైగొంటిని ఈ సంగీత జ్ఞానం ఇప్పుడు తయారైన మాటలు. దీని తర్వాత ఇప్పుడు సందర్భంలో రాసుకుంటే నిలుస్తుంది. తెలుసుకోవడానికి అవకాశం ఉండాలి కదా. నా మొహం పిచ్చి పాట అని నేనే అనుకుంటే ఎట్లా? అయ్యో, నన్ను సాధారణంగా మా స్వభావం ఏమిటంటే, బాలమురళి గారు పాడారు, మేము బాలమురళి కృష్ణ పాడారు, లాల్గుడి జయరామ్ గారు వాయించారు. ఇది పెద్దల వాళ్ళకు ఆలోచన ఉంటుంది కాబట్టి తప్ప మన గురించిన ఆలోచన ఉండదు. ఇప్పుడు డెవలప్ అయింది. 78 ఏళ్ల తర్వాత నాకు మనం కూడా పాటలు రాసుకొని ఆనందించాలి అనుకుంటాం. ఈ 78 ఏళ్ళు ఏం చేసేవారంటే దాని మన యందు అభివ్యక్తి లేదు మనకి. అంటే మన సంగీతం యందు మనకి ఒక పట్టు ఉపజ్ఞ ఉందని మనం అనుకోవాలి. ఏదో సాగుతుంది, అందరూ బాగుందంటున్నారు, జీవనం జరుగుతుంది, పెళ్ళ బిడ్డలను పోషించుకున్నాం, బాగుంది అనుకుంటాం. కానీ మన దగ్గర వాటి యువర్ ఓన్ కంట్రిబ్యూషన్ అంటే మనోధర్మం ఇంపార్టెంట్. అంటే గాయకుడికి అప్పుడప్పుడు తన ప్రజ్ఞ చేత సాధికారంగా ప్రవచించే గాన పరంపర రాసుకుంటే కాదు కదా. ఎక్కడో ఎదుట ఎవరో కూర్చొని మనం పాడిన ఆ వాక్యాలన్నీ కూర్చుకొని ఉంటే మనకు పాట నిలుస్తుంది. లేకపోతే మన జ్ఞానంలో నిలుస్తుందంటే ఇప్పుడు నిలిచింది రేపు పొద్దున పోతుంది. నేను ఏదో పాడాను ఆచార్యులు, ఇప్పుడు గుర్తులేదు. ఎందుకు జ్ఞానం అంటే విద్వాంసుడు తన యొక్క స్వీకారయోగ్యతమైన మాటలను కూడా తాను మనసులో గుర్తుపెట్టుకుని ఇతరుల ఎదురుగా మనం పాడాలి, ప్రకటించాలని ఒక ఉత్సుకత ఉండాలి. లేకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? ఆయన ఆచార్యులు గారు విద్వాంసులు అంటే చప్పట్లు కొడితే వెళితే మనకేం వస్తుంది? యువర్ ఓన్ కంట్రిబ్యూషన్ అనే దాన్ని మనం అందువల్ల ఆ కోణంలో చాలా సందర్భాల్లో పాటలు రాస్తుంటాం. అది ఎంతమంది పాడతారు, ఎంతమంది దాన్ని ఆచరిస్తారని దాని తర్వాత మనం రాసామో లేదా మనం కూడా వాగ్గేయకారుడుగా తెలియబడాలి అని ఒక స్వాభిమానం ఉండాలి. ఆ స్వాభిమానం కూడా మనకు కూడా అంత మాత్రం అది అతిశయం అని సంభావించకూడదు. ఇట్స్ నాట్ యువర్ ఓన్ కంట్రిబ్యూషన్ అనకూడదు. కంట్రిబ్యూషన్ కాదు, ఇది మనం ప్రవచించాం. భగవంతుడు మనకు ఆలోచన శక్తి పరంపర అనుగ్రహించాడు. ఆ సిరీస్లో కొన్ని మాటలు పెళ్ళుపిగిన భావంలోంచి దాన్ని వాక్య పరంపర చేయటం మనం కర్తవ్యం. ప్రతివాడు నా మొహం నాకేం వచ్చాను అనుకుంటే ఎట్లా వాడు డెవలప్ అవ్వాలి కదా. తన యొక్క యువర్ ఓన్ కంట్రిబ్యూషన్ మనం అట్లా మనోధర్మం రాగం పాడి. ఇప్పుడు మీరు ఒక రాగం పాడతారు, చెప్పండి ఒక రాగం పేరు, బాగా తెలిసిన రాగం పేరు. కళ్యాణి. నీ వంటి దైవము నేనెరుగను, నీ వంటి దైవము నేనెరుగను. ఇప్పుడు వాక్యం తయారైపోయింది. నీ వంటి దైవము ఎరుగను రామ, నీ వంటి దైవము ఎరుగను, నీ వంటి దైవము నేను ఎరుగను. అది నీ వంటి అని ప్రారంభమైంది. ఆ తర్వాత రెండవ అక్షరం వకారం రావాలి. మీరుపకారము చేసిన సంగీత జ్ఞానము చే నెరుక పొంది తిని. భగవంతుడు నాకు అనుకరించిన వాక్యసారం చేత నేను లోకల్లో జీవనం సాగిస్తున్నాను. భగవంతుడి యువర్ కంట్రిబ్యూషన్, యువర్ అట్రిబ్యూషన్ టు ది అల్టిమేట్ రియాలిటీ. భగవంతుడికి అనుజ్ఞ చేత నాకేదో వాక్యం సమకూరింది, దీన్ని ఉపయోగిస్తున్నాను అనుకోవాలి. నా మోహన్ నాకేమొచ్చాను ఇప్పుడు ఏడుస్తుంటే యువర్ ఓన్ కంట్రిబ్యూషన్ ప్రతివాడు ఉండాలి కదా. నీ భోజనం నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. కాబట్టి అంటే మీ మన యొక్క రచనా శక్తిని మనం లోకమును వినియోగించాలి. అంత మొత్తం
అతిశయమని సంభావించకూడదు. కరెక్ట్. భగవంతుడు ఇచ్చిన వాక్య సారం నా మనసులో వచ్చింది కాబట్టి దాన్ని లోకమునకు ఉపయుక్తంగా ఉండేటట్టు దాన్ని వ్రాసి పెడుతున్నా అనుకోవాలి. ప్రతివాడు కంట్రిబ్యూషన్ చేయాలి. గురుగారు నెదనూరు కృష్ణమూర్తి గారు 108 అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. అందులో మీకు చాలా ఇష్టమైన కీర్తన? విడివిడిగా నేను అంటే వారు చాలా పాటలు పాడారు. పెద్దలు రాసిన పాటలని అలరులు కురియగనాడినదే వారు స్వర సంయోజనం చేశారు. చాలా కీర్తనలకి నిధులు గారు చాలా కీర్తనలు స్వర సంయోజనం చేసి అన్నమయ్య కీర్తన ప్రాబల్యానికి ఇటీవల కాలంలో బాగా ప్రచారం చేసిన వారు కూడా నెదురు కృష్ణమూర్తి గారు. ఆయన మంచి భావుకులు, మహాగార రచనా ధురంధరులు వారు. అవును. చాలా పాటలకి వారు సంగీతాన్ని అన్నారు. అది చాలామందికి నేర్పారు. చాలామంది విద్వాంసులు కాబట్టి నా మోహన్ నేను నేర్పడం అని ఇతరులను చూపిస్తారు. బాలమురళి గారు రాశారు, ఎంఎస్ గోపాలకృష్ణ పాడారు, వారు పాడారు, వీరు పాడారు. ఇతరుల గురించి వైభవం చెప్పుకుంటారు. తమ యొక్క ప్రభావాన్ని లోకాన్ని చూపడానికి ఇష్టపడరు. కొంతమంది గాంభీర్యంగా ఉంటారు. అంతే. చాలా చేశారు వారు. నెదురు గారు కూడా ఎన్నో పాటలకి స్వరకల్పన చేసి నేను మన కర్ణాటక సంగీతం దీంట్లో శ్లోకములను కొన్ని వాటిని ఆకాశవాణిలో అన్నమయ్య కీర్తనని ఇప్పటి ప్రతిష్ట వాగ్గేయకారులు కాకపోయినప్పటికీ రచన శైలితో ప్రామాణికంగా రచన చేసిన విద్వాంసులు కొంతమంది ఉంటారు. వాడి కీర్తనలు కూడా నేను స్వర సంయోజనం చేశాను, మ్యూజికల్ కంట్రిబ్యూషన్. ఓకే. ఒక కీర్తన మాకు వినిపించగలరా గురుగారు? ఇప్పుడు నాకు వెంటనే స్ఫురణకు రాలేదు. నానాటి బతుకు నాటకం ఒక్కలైనే పడుతున్నా. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, కానక కందది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానక కందది కైవల్యము, నానాటి బతుకు నాటకము. ఈ నెదురు గారు మ్యూజిక్ చేసినారు. ఎందుకు ఇది అడిగానంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఇదే స్వరాన్ని పాడారు కదా, అందుకు అది చాలా కొంచెం దైన్యాన్ని ప్రకటన చేసానికి ఆనుకూల్యమైన రాగం. అవును. దైవీభావాన్ని ప్రస్ఫుటింపచేసడానికి అనువర్తితమైన రాగం ఉంటాం. నానాటి బతుకు నాటకము, పామరి మారీస పారీస. ఈ దైన్యాన్ని ప్రకటన చేయడానికి కొంచెం స్వర సంయోజనం చక్కగా అనుకరించే రాగం, అనువర్తించే రాగం. మీ నాన్నగారు రాసిన పాటలు మీ పిన్ని తండ్రి గారు ఇచ్చేపారన్నారు కదా, అవేమైనా గుర్తు? మా నాన్నగారు రాసిన పాటలు నాకు ఎప్పుడు చెప్పలేదు. బాబాయ్ గారు పాడేవారు అప్పుడప్పుడు. వినికిడికి ఏమైనా గుర్తున్నాయా? మాకు మా నాన్నగారు వారి కీర్తనలు ఎవరిని పాడవద్దని చెప్పేవారు. వాడు అందించిన జన్మ చూడడం అదొక గొప్ప, సంగీతాంశాలను మనకు అనువర్తింపజేయడం అదొక గొప్ప పరిచయం. చాలదు, వారి రచనలే పాడవలసిన అగత్యం కాదు. కానీ వారు మనకి ఇచ్చిన సంగీతం అపారమైన సంగీతాన్ని మాకు అనుగ్రహించారు. కుటుంబ పరంపరలో సాధారణంగా వాడికే వస్తుంది, పాడితే వస్తుంది, వింటే వస్తుంది అనుకుంటారు. అట్లా మా పెద్దతండ్రి గారు అట్లా అనుకోరు. శ్రమించి మాకు చెప్పేవారు. పలానా లక్ష్మణ్ వచ్చాడు, ఆయనకి పలానా కీర్తన కావాలి కొత్త రాగంలో చెప్పమని మాకు ఆజ్ఞ. మేము చచ్చినట్టు అది కీర్తన వల్లించి ఆ పిల్లవాడికి చెప్పాలి, లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి అంటే పాఠం తర్వాత పాట చెప్పేవారు కదా. చెప్పమని చెప్పిన పని నువ్వు చేయలేదు కాబట్టి నీకు శిక్ష, ఈ వారం రోజులు క్లాస్ లేదు అనేవారు. అయ్యో. అందువల్ల ఆ భయం చేత మేము, ప్రేమ కాదు ముందర భయం చేత చెప్పమని చెప్పారు కాబట్టి అది ఆజ్ఞ అనువర్తితం కావాలి. ఆ అనువర్తితం కోసం మేము సంగీతం నేర్చుకొని ఆ పాట కోరిన పాటని చెప్పేవాళ్ళు. చెప్పడంలో మాకు ఏమిటంటే ఒక ధీశక్తి కొంచెం పెరగడానికి దోహదపడేది. మీరే కాకుండా మీ ఇరువురు
కుమారులు కూడా అంతండి. వారు కూడా వాళ్ళు కూడా ఆ, అగస్త్య సుదర్శన్ గారు, డాక్టర్ కృష్ణ గారు కూడా అవునండి. ఇప్పటికీ వాళ్ళ యొక్క సంగీత సాధన. సంగీతం ఏ రోజు ముగింపు ఉండదండి దానికి. నిరంతరం ప్రవహించే నదిలాగా అవునండి. ఆ ప్రవాహ గతి ఎట్లా వృద్ధి చెందితే అంతమందికి ఆ సస్యశ్యామం అవుతుంది ఆ ప్రాంతం అంతా. అవును. ఆ రీతిగా సంగీత వృద్ధి కావాలంటే సాధకుడు తాను సాధన చేయాలి, ఇతరుల చేత సాధనాన్ని వదలకుండా చేయాలి. సాధన వదిలితే ఆ రోజు ఊట ఇల్లు అనేవారు మా మా బంధువులు. అవును. ఈరోజు సాధన చేయలేదు కాబట్టి భోజనం లేదురా అనేవారు. నిష్కర్షగా చెప్పేవారు. మా పెద్దతల్లి గారు దొంగతనంగా అన్నం పెట్టేవారు. అంటే బాబాయ్ కోపడతారేమో అది కూడా గమనించేవారు. చాటుగా పెడుతున్నావు నాకు తెలుస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అంటే అంత గమనింపుగా అంటే సాధన ప్రధానం వాళ్ళకి. సాధన తర్వాత సంగీతం, అది ఆహారం, ఆ తర్వాత జీవనం. అంటే ఆ అన్నం కోసం జీవనం ఆరంభించాం మేము. అందరు అలా చేస్తారో నాకు తెలియదు కానీ, అంటే భయం చేత అన్నం పెట్టరేమో, అన్నం తినాలి అంటే ఈ కీర్తన పలానా వాడికి సుబ్బరామయ్యకి ఆ కీర్తన చెప్పాలి, వాడి ఆ కీర్తన బాగా పాడితే నీకు రేపు ఎల్లుండి ఫుడ్, లేకపోతే నో ఫుడ్ ఫర్ టుడే అండ్ టుమారో. టార్గెట్ ఇచ్చినా మీ పర్ఫెక్షన్ గురించి ఇచ్చా. అంటే మనకు మొదట్లో ఎట్లా అనిపించేది, చంపేస్తున్నారు బాబు మహాప్రభు, ఇంకా రేపు ఎల్లుండి ఊళ్ళో ఉంటారా బాబాయ్ అమ్మ అంటే ఊళ్ళో ఉంటే మనం సాధన చేయాలి. ఆయన క్యాంప్ పెడతారు కాబట్టి ఈరోజు రేపా ఆహా అనుకుంటేవాళ్ళు. అట్లా అనుకోవటం లేదు, చంపేసేవారు. ఆ పక్కన హంగుదారులు ఉండేవాళ్ళు. అరే బాబాయ్ వీడు సాధన చేయటం లేదండి నిన్న అని మా పిన్నమ్మ చెప్పేది. అదే నాకు భయం, అంటే లోకం వాళ్ళు కోపడతారు భయం. మొదట భయం చేత సాధన ఉండేది, ఆ సాధన అలవడిపోయింది, జీవన మార్గం అయిపోయింది, జీవన ఉపాధి అయింది. గురుగారు, మీ కుమారులు ఇరువురు గురించి ప్రస్తావించాము. వారు ఇరువురు కూడా విజయవంతంగా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది శిష్యుల్ని వారు కూడా తయారు చేయడం తండ్రిగా మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ధర్మం అనిపిస్తుంది. వాళ్ళు సాధించారు కదా, నేను ఎప్పుడు నేనే పొంగను, నేనే పై వాళ్ళ గురించి ఆలోచిస్తాను. బాబాయ్ గారు చెప్పినట్టు మనం చేస్తున్నాం సాధన లేదా అని నాకు నేను ప్రశ్న వేసుకుంటాను. మనం సాధన చేయలేదు అంటే నాకు లోపల చివాట్లు ఉన్నాయన్నమాట అంతర్గతంగా. వారు నా ఎదురుగా కనపడక్కర్లేదు, వారు ఇప్పుడు సజీవులు కాదు, కానీ వారి యొక్క డిసిప్లిన్ ఇప్పటికీ మీలో నాకు నన్ను ఎప్పుడు వెన్నాడుతూనే ఉంటుంది. నాన్న ప్రాక్టీస్ చేయలేదురా పండు అంటుంది. వారు ఎలాంటి స్వభావం అంటే, నేను సాధన చెప్పితే వారు సాధన చేసేవారు కాదు. అంటే నేను ప్రాక్టీస్ చేశాను, సాధన పెర్ఫెక్షన్ అయింది అంటున్నప్పుడు ఆయన అన్నం తినేవారు. నిన్న మనం సాధన చేయలేదు చిన్నవాడంటే అంతగా లేదని మా పిల్లలు చెప్పారంటే మేము చచ్చామన్నమాట. వారు సాధన చేయరు, వాళ్ళు సాపాటు కూడా చేయరు. వాళ్ళు తిండి లేకుండా ఎందుకురా జన్మ ఎందుకురా అనేవారు, అంతే, ఇంకేమనేవారు కాదు. ఆయన తినేవారు కాదు, మాకు తినిపించేవారు. ఎందుకురా తినలేని సాధన చేయని తిండి ఎందుకురా, దరిద్రం, కుక్క తింటుంది మనం తింటున్నాం అంతే. అది కుక్క తింటుంది మనం తింటుంది అని చెప్పేవారంటే అబ్బో బాబాయ్ గారి కోపం పరాకాష్ఠకు వెళ్ళిపోయింది, చచ్చిపోయినాం బాబాయ్ అంటే ఒక భయం చేత ముందర. అవును గురుగారు, ప్రథమ అభ్యాసంలోనే ఆ భయం భక్తి ఉండాలి. విద్యలకు అదే ప్రతి భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి చేత ప్రభావితం అవుతుంది. కొంచెం లోక విదితమైన అది అందరూ వింటున్నారు కాబట్టి మనం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు లెర్న్ అండ్ ప్రాక్టీస్. ఇది మీకోసం మీరు తల ఊపుతున్నారు కాబట్టి నేను పాడుతున్నాను. నీత ఉనరా ఏత ఉనరా నిలకడ నీకు ఏత ఉనరా, ఏత ఉనరా నిలకడ నీకు. ఈ 3 వాక్యాలు అద్భుతమైన వాక్యాలండి. ఇప్పుడు త్యాగ బ్రహ్మవారి ఏదో కీర్తన మనసుకు స్ఫురించింది. ఏత ఉనరా నిలకడ నీకు అంటే భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పడమే దానికి ఉద్దేశం. ఏ తావున ఏ ప్లేస్లో నిలకడ నీకు అంటే నువ్వు చక్కగా లోకములకు రూఢిగా నువ్వు ఎట్లా కనపడతావు, హృదయంలో సంభావితం అయితే కానీ నువ్వు రూఢిగా కనపడవు. కాబట్టి నిన్ను సాధించాలంటే నిన్ను ఎప్పుడు నిరంతరం స్మరించడం నాకు అవగతం కావాలి, నాకు ప్రబలపడాలి అని గాయకుడు అనుకుంటాడు. ఆ గాయకుడే లోకమునకు
మాన్యుడైతాడు. గురువుగారు మీరు పాడుతుంటే ఉమ్. నాకు కనుగొంటిని శ్రీరాముని అదే. అండ్ ఇది నాకు గుర్తొచ్చింది కీర్తన. అదొక్కసారి అనగలరు? అంతా అనలేను. అది మీకు ఎంతవరకు? కనుగొంటిని శ్రీరాముని నేడు, కనుగొంటిని శ్రీరాముని నేడు, కనుగొంటిని శ్రీరాముని నేడు, కనుగొంటిని. తీర్మానాన్ని అభివ్యక్తం చేయటం. కనుగొంటిని అంటే హృదయంలో భగవద్ దర్శనం నాకు యోగ్యంగా లభించింది అని ఒక సంతోషమైన స్థితిని అభివ్యక్తం చేస్తున్నాడు త్యాగయ్య. కనుగొంటిని ఉత్సాహవంతంగా పాడుతున్నాడు, భావుకంగా పాడుతున్నాడు, అభివ్యక్తి చేస్తున్నాడు. ఆ భగవద్భావనని హృదయంలో పోతు చేసుకున్న భావాన్ని లోకములకు వెలుగుపరుస్తున్నాడు, మనకు అందిస్తున్నాడు. త్యాగయ్య కీర్తనలో ఏ కీర్తన మనం చూసుకో, నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాద శ్రీ రఘువరని, నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాద శ్రీ రఘువరని, నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాద, నన్ను బ్రోవగ రాద అని అతిశయమైన భావన వైదుష్యాన్ని వాక్య పరంపరలో ఇమిడ్చాడు స్వామి. నగుమోము గనలేని నా జాలి తెలిసి, నా యొక్క హృదయంలో నీ యొక్క భావన ఎప్పుడు గాఢంగా రూఢిగా స్థాపితమైంది కాబట్టి ఈ స్థాపితమైన భావాన్ని లోకార్పణ చేయడం కోసం నేను కూడా పాడటానికి నాకు యోగ్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాడు త్యాగయ్య వారు. నన్ను బ్రోవగరాద శ్రీ రఘువరని, నన్ను బ్రోవగ రాద రాదా, నన్ను బ్రోవగ రాద, నగుమోము గన. ఒక్కొక్కటి వాక్యసారంలో ఉండే అనుభూతి దేదీప్యమానంగా ప్రభాసిస్తుంది ఇక్కడ. దాన్ని బాలమురళీకృష్ణ గారు మహానుభావులు అందించారు. మేము రోల్ మోడల్స్ వాళ్ళతో. బాలమురళి గారి వారు అందరి పేరు ఎందుకు అనుకుంటున్నాం అంటే మనకి చక్కని మార్గాన్ని సుసంపన్నంగా మనకి అనుభవం వచ్చేసి లోకాంతరం వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఆ మార్గాన్ని మనం చక్కగా అతిశయంగా ఆనందప్రదంగా భవ్యంగా సారవంతంగా అనుభవించి మనం దాని వాక్య సారాన్ని వెలువడి చేయాలి. అన్నమయ్య కీర్తనలోనే కాకుండా త్యాగరాజస్వామి వారి కీర్తనలోనే ఒక పదజాలం అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలో కంగు కటింగు కళింగు కణింగుమని అన్న పదజాలం ఎంత అద్భుతంగా ఆయన పుట్టి పాట మీద కీర్తన మీద ఆయన చేసిన ప్రయోగం. సో అలాంటి ప్రయోగాలు మీరు వేదికల మీద విన్నారా? అది చాలాసార్లు పాడుతుంటే మనకే తెలుస్తుందండి. మాకేలర విచారము, మాకేలర విచారము, మరుగల శ్రీ రామచంద్ర మాకేలర విచారము. ఓ భవ్యమైన మాట. ఏమిటి భవ్యమైన మాట? మాకేలరా విచారము. మేము ఎందుకు విచారాన్ని అనుభవించాలి? అక్కర్లేదు. నీ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, అనుగ్రహభూతమైన సంపద మా దగ్గర ఉంది కాబట్టి మేము గాంభీర్యంగా భావన శబలతతో నిన్ను వేడుకుంటాం. మా ఆంతరంగిక ఉద్దేశం అని చాటి చెప్తున్నాడు. మాకేలర విచారము రూఢిగా స్థాపన చేస్తున్నాడు భావన. మాకేలరా, మాకెందుకయ్యా విచారం, ఏమయ్యా నువ్వు ఉండంగా మాకెందుకు, మాకు కొరవే లేదు అని ఒక నిర్భయంగా భావన శబలతతో
మాట్లాడుతున్నాడు. మాకేలరా విచారం మరుగున అంటే మన్మధుని కన్నా ఓ శ్రీరామ మాకేలర విచారము మరుగల్ల శ్రీ రామచంద్ర మాకేలర విచారము 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 విచారం ఎందుకయ్యా మాకు అంటే ఆలోచన ఇది ఏమక్కర్లా, నిరాటంకమైన నీ అనుగ్రహం మాకు ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది. కాబట్టి నీ అనుగ్రహ విశేషం చేత మా యొక్క జీవనం సాగుతుంది. కాబట్టి మమ్మల్ని భక్తి భావనతో ప్రబలంగా నేను సేవించేటట్టు మనం అనుగ్రహించమని రూఢిగా ప్రార్థిస్తున్నాడు. సాధారణమైన మాట కాదు. మరుగన్న శ్రీ ప్రేమకి ఎవడు అద్యుడు మన్మథుడు. ఆ ప్రేమాతిశయం ఎవరి వల్ల? మన్మథుని వల్ల జీవునికి అనుగ్రహం కలుగుతుంది. ఆ ప్రేమ అతిశయం డెవలప్ కావాలంటే మరుగల్ల శ్రీరామచంద్ర మన్మధుడి కన్నా ఓ శ్రీరామచంద్ర మాకు ఏలరా విచారము. ప్రతి వాక్యంలో ప్రతి ఒక్క పదంలో అనుభూతి, భావన అనుభూతి ప్రబలంగా విశేషంగా, అందువల్ల ఆ కీర్తనలు విశేషం. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. ఇది రామదాసుల వారి పాట. తక్కువే ప్రారంభించి తక్కువేమి మనకు ఎక్కడ లేదే, నో ఎక్స్ప్రెషన్ శేషాద్రి. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. ఏమిట్రా అంటే ప్రక్కతోడుగా భగవంతుడు తన చక్రధారి చందరియుండగా తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. తక్కువేమి మనకు. ఆ తక్కువ అంటంలోనే ఆ భావనని చక్కగా ప్రోధి చేశాడు. అంటే నిర్భయం, వై డూ వరీ మ్యాన్ అన్నట్టు. తక్కువేమి మనకు అంటే భగవంతుని భావన ఎవరైతే హృదయపూర్తిగా నిలుపుకొని ఉంటాడో వాడికి ఇక్కడ లోకంలో ఎవడి గురించి భయం ఒక్కర్లే. భగవంతుడు ఆరాధ్యుడైన శ్రీరాముడు మన చెంతం ఉన్నాడు కాబట్టి మనకి నిర్భీతిగా లోకమందు జీవనం వ్యవసాయం సాగించవచ్చు అని దాని అర్థ విభూతి. భక్తి పాటలు సంగీత అంశాన్ని మనం సాధించుకోవాలి. సాహిత్య యొక్క మార్మికమైన అర్థ ప్రకటన మనం బుద్ధిని ఉంచుకొని ప్రకటితం చేయాలి. శ్రోతకి ప్రకటితం. నాకు నేను పాడుకుంటే ఎందుకు ఈ ప్రయోజనం, ఇంట్లోనే పాడుకోవచ్చు కదా, ఎక్కడ ఎందుకు పాడాలి అంటే లోకమునకు ఈ సాహిత్యంలో వ్యవస్థలో ఉండే ఆంతరింగికమైన భావసదృశమైన విశేషత్వాన్ని మనం లోకానికి ఎరుగుపరచాలి. సాహిత్య యొక్క విభూతిని మనం హృదయగతం చేసుకోవాలి. అది అప్పుడు పాట లోకమునకు ఒక భావనా బలాన్ని అనువదింపచేస్తుంది. అద్భుతం గురుగారు. వాసుదేవ్ వాసుదేవ్. చూశారు కదండి పాడ్కాస్ట్ విత్ ఎంసీవీలో మన సాంగోపాంగుల శీర్షికలు గురువుగారితో మన ఈ కార్యక్రమం ఎంత రక్తి కట్టిందో. ఆయన ఇచ్చే ప్రతి ఒక్క మాట విలువ ఈనాటి తరం వారికి, వారి ఎన్నో జనరేషన్స్ చూశారు, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆ సాధన ఎప్పటికీ కావాలి మనకి. ఇంకొక చిన్న స్వార్థం ఉంది నాకు, సుస్వార్థం అనే అంటాను ఇది. ఆయన పాడడం విన్నాం, సో ఆయన వయలిన్ కూడా వినాలని ఒక చిన్న స్వార్థం ఉంది. సో అది కూడా ఆయన పూర్తి చేస్తారని ప్రార్థిస్తున్నాను.
ఉమ్.